హే క్రేవ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: గ్రీన్ పీస్, టమాటా, ఎర్రగడ్డ, పొటాటో, బీనీస్, క్యారెట్ ఉంటే ఆప్షనల్, పుదీనా, పెరుగు, లెమన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎర్రగడ్డలు, జింజర్ పేస్ట్, కోకోనట్ మిల్క్, బియ్యం, బిర్యానీ మసాలాలు. తయారు చేసుకునే విధానం: ప్యాన్ వెలిగించుకొని ఆయిల్ పోసి ఎర్రగడ్డలు బాగా వేయించుకున్నాక పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ వేయించుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసి వేయించుకొని దాన్ని కాసేపు మగ్గబెట్టాలి. ఆ తర్వాత టమాటాలు వేసి బాగా గుజ్జు అయిన దాకా వేయించుకొని కూరగాయలన్నిటిని వేసి మళ్ళీ కలుపుకోవాలి. కాసేపు తర్వాత గ్రీన్ పీస్ని వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని చేసిన తర్వాత కొంచెం నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. వాటిని తర్వాత బియ్యాన్ని, నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని వాటి మీద చల్లి దాని తర్వాత నీళ్ళని పోసుకోవాలి. మనము ఇక్కడ ఏం చేసామంటే కొబ్బరి పాలల్లోనే వాటర్ కలుపుకొని తీసుకున్న దానికి 1.5, ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం వేసుకోవాలి బిర్యానీ. నెక్స్ట్ గరం మసాలా మిగతా అన్ని వేసుకొని మూత పెట్టి కొంచెం 3 విజిల్ వచ్చాక దాన్ని దించేసి సర్వ్ చేస్తాం.